అంటే ఇది దిస్ డాక్యుమెంట్ ఈజ్ ఎప్పుడు ఇది 2024లో ఉంటుంది, 24 25. ఇందులో పొంగులేటి హర్షారెడ్డి గారు డైరెక్టర్గా ఉన్నారు. అంటే కాంపౌండ్ వాళ్ళకు దరఖాస్తు పెట్టిన దాని వెనుక కంపెనీలో వీరి సంబంధం కనబడతా ఉంది. తర్వాత ఈ భూమి ఆ బోర్డులు పెట్టుకున్నారు గోడ మీద, శిల్పా కన్స్ట్రక్షన్స్, శిల్పా ఇన్ఫాటెక్ లిమిటెడ్. శిల్పా ఇన్ఫాటెక్ ఎవరిది అంటే పొంగులేటి గారి కుమారుడు హర్షారెడ్డి ఉన్నాడు. ఇప్పుడు ఏమైంది? భూములను రక్షించాల్సిన వాడే భూబకాసురుడైపోయిండు. భూబకాసురుడైపోయినాక ఇంకా పేదవాడికి రక్షణ ఎక్కడ దొరుకుతుంది గవర్నమెంట్లా? అందుకే పోలీసులు ఉల్టా వాళ్ళనే బెదిరిస్తుండ్రు. ఆర్డీఓ దగ్గరికి పోతే స్పందన లేదు, కలెక్టర్ దగ్గరికి పోతే స్పందిస్తలేడు, హైడ్రా దగ్గరికి పోతే స్పందిస్తలేడు. ఎక్కడికి వెళ్ళి స్పందిస్తారు? ప్రభుత్వ పెద్దలే గద్దలైపోయి పేదల పాలిట వాళ్ళు ఇట్లయిపోయినాక ఇంకెక్కడి నుంచి పేదలకు న్యాయం జరుగుతుంది? మరి ముఖ్యమంత్రి గారు డైలాగులు కొట్టినావు కదా, ఎవరిని వదిలిపెట్టా, నా మంత్రి అయినా వదిలా, నా తమ్ముడినైనా వదిలా అన్నావు కదా. దీని మీద ఎందుకు స్పందించవు? రేవంత్ రెడ్డి, నువ్వు అసెంబ్లీలో మాట్లాడిన మాటలో వీసమెత్తు నిజమున్నా, నీకు నిజాయితీ ఉంటే తక్షణమే హైడ్రాను పంపించి మొత్తం ఆ ఫెన్సింగ్ను కూలగొట్టు, ఆ కాంపౌండ్ వాళ్ళను కూలగొట్టు, ఆ రైతులను అక్కడికి వెళ్ళనీయు, ప్రభుత్వ భూమిగా దాన్ని వెంటనే డిక్లేర్ చేయాలని చెప్పి నేను ఈరోజు డిమాండ్ చేస్తా ఉన్నా. ఏక్యూ స్క్వేర్ అన్నట్టున్నా నేను, అది ఏక్యూ కాదట, ఆక్వానా, సారీ ఏక్యూ, నేను ఆక్వా అన్నట్టున్నా, ఏక్యూ స్క్వేర్. ఐ స్టాండ్ కరెక్షన్. ఆక్వా బదులు ఏక్యూ స్క్వేర్ రియల్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఈ డాక్యుమెంట్స్ అన్ని మీకు షేర్ చేస్తాను, నథింగ్, ఇందులో ఏం సీక్రెట్ లేదు. సో ఇప్పుడు నేను రేవంత్ని ఒకటే డిమాండ్ చేస్తున్నా, అసెంబ్లీలో డైలాగ్ కొట్టినావు కదా, ఎవరిని ఇడిచిపెట్టాను కదా, మరి దీంట్లో ఎందుకు ఇడిచిపెడుతున్నావు? తోలి ఇప్పుడు హైడ్రాన్ తోలి, గోడలు కూలగొట్టు, రేకులు తీసేయి, ఆ ఫెన్సింగ్ తీసేయి. ఏళ్ల తరబడి తాతలు తండ్రుల నుంచి బోర్లు, మోటార్లు, కరెంటు కనెక్షన్తో వ్యవసాయం చేసుకున్న రైతుల్ని అక్కడికి పంపించు. ఈ కబ్జాదారుల మీద క్రిమినల్ కేసులు పెట్టు, ఆ గుండాలను అరెస్ట్ చేయి. ఈ ఫేక్ సర్టిఫికెట్స్ అన్ని కూడా ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ప్రకారంగా ఈ రిజిస్టర్డ్ డాక్యుమెంట్లు ఏవి చెల్లవు అని రిజిస్ట్రేషన్ యాక్ట్ చెప్తుంది, ల్యాండ్ సీలింగ్ యాక్ట్ కూడా చెప్తుంది. ఇవన్నీ యాక్ట్, ఇది ల్యాండ్ సీలింగ్ యాక్ట్, రిజిస్ట్రేషన్ యాక్ట్. రిజిస్ట్రేషన్ యాక్ట్ 1908 సెంట్రల్ యాక్ట్, ఇది సెంట్రల్ యాక్ట్ 16 ఆఫ్ 1908లో పారా 19లో రిజిస్ట్రేషన్ యాక్ట్ కూడా ఏం చెప్తుందంటే, ల్యాండ్ సీలింగ్ డిక్లరేషన్ కాకుండా క్రయ విక్రయాలు చెల్లవు. అటువంటి రిజిస్ట్రేషన్లు జరిగితే అవి చిత్తు కాగితంతో సమానము, ఆ రిజిస్ట్రేషన్లు చెల్లవు అని సెంట్రల్ యాక్ట్ 16 ఆఫ్ 1908 రిజిస్ట్రేషన్ యాక్ట్ చెప్తుంది. అదేవిధంగా ల్యాండ్ సీలింగ్ యాక్ట్లో కూడా స్పష్టంగా అందులో కూడా చెప్పడం జరిగింది, ఈ క్రయ విక్రయాలు చెల్లవు. కమాన్ యాక్ట్. నువ్వు మాట మీద ఉండేవాడివైతే, నీ మాటలో నిజాయితీ ఉంటే, నీకు చిత్తశుద్ధి ఉంటే, నువ్వు రక్షకుడు అయితే తక్షణమే ఆ భూముల చుట్టూ ఉన్న గుండాలను అరెస్ట్ చేయి, క్రిమినల్ కేసులు పెట్టు, భూమిని స్వాధీనం చేసుకో, పెట్టిన కాంపౌండ్ వాళ్ళను, గోడల్ని వెంటనే హైడ్రాను పంపించి కూలగొట్టి నీ నిజాయితీ రుజువు చేసుకో. ఈ డాక్యుమెంట్లన్నీ రద్దు చేయి. చట్టం నువ్వు కొత్త చట్టం చేయాల్సిన అవసరం లేదు, రిజిస్ట్రేషన్ చట్టం చెప్తుంది, ల్యాండ్ సీలింగ్ చట్టం చెప్తుంది. డాక్యుమెంట్లన్నీ కూడా రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్కి ఆదేశాలు ఇచ్చి క్యాన్సిల్ చేయి. ఆనాడు చంద్రబాబు పోరాడిండు, రాజశేఖర రెడ్డి ప్రభుత్వ భూమిగా డిక్లేర్ చేసిండు, కేసీఆర్ గారు కాపాడిండు. నువ్వు కాపాడుతావా, వాటిని భక్షిస్తావా? ఆ భూములను పేదలకు, ప్రభుత్వానికి దక్కేలా చూస్తావా, ఆ భూమిని గద్దలకు ఇస్తావా? నువ్వు తేల్చుకో. ఇప్పుడు నీ సంగతి ఏందో ఇలా ప్రజలు గమనిస్తున్నారు. థ్యాంక్ యూ.